హాయ్ అండి. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే నల్లేరు కాడల దోశ అయితే చూపించబోతున్నాను. అట్టు కూడా అనుకోవచ్చు. ఇది ముందుగా మనం ఒక కప్పు బియ్యాన్ని ఒకరోజు ముందునే నానబెట్టుకుని పెట్టుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నల్లేరు కాడలను శుభ్రం చేసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోండి. తర్వాత రెండు ఎండుమిరపకాయలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల కింద గిల్లుకుని వాటిని కూడా దీంట్లో అయితే వేసేసుకోండి. మనకి టేస్ట్‌కి తగినంత ఉప్పు అయితే పడుతుందండి. కొంచెం జీలకర్ర పడుతుందండి. కొంచెం జీలకర్ర అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ అనేది కొట్టుకోవాలి. ఈ విధంగా ఉంటదండి. కొంచెం పలచగానే చేసుకొని పెట్టుకోండి. నేను చూపిస్తాను. ముందుగా పెనం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూసారు కదా! ఈ విధంగా అయితే పెనం పెట్టుకున్న తర్వాత దోస వేసే ముందు ఎటువంటి ఆయిల్ గట్ట ఏమీ వేయొద్దు. అంటే ముందుగా వేశారనుకోండి ఆ దోస పిండి దానికి అంటుకుపోయి పైకి అనేది వచ్చేస్తుంది. ముందుగా ఎటువంటి ఆయిల్ గట్ట వేయొద్దు. నార్మల్‌గానే ఉంచండి. ఆ దోస వేసిన తరువాత మీరు ఆయిల్ అనేది దానికి యాడ్ చేయండి. ఈ విధంగా వేసిన తర్వాత చూసారు కదా! నేను చూపిస్తాను. కలర్ అనేది ఫుల్‌గా చేంజ్ అయిపోయింది. అంతేకాదు అది బాగా ఉడికిందంటే క్రిస్పీగా కనిపిస్తుందండి. అలాగైతే తీయండి. లేకపోతే ముందుగా తీసేయొద్దు. అంటే పచ్చి పచ్చిగా కనిపిస్తుంది. బాగా ఉడికిందని తెలియడానికి మనకి క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం తింటున్నానండి. కానీ టేస్ట్ మటుకు చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.